ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ రెసిపీ ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీని తెలంగాణ స్టైల్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. ముందుగా ఫిష్ని 2 కేజీల ఫిష్ క్లీన్ చేసి పక్కన ఉంచాలి క్రిస్టల్ సాల్ట్తో. తర్వాత దీనిని మనం మరలా సాల్ట్, ఆయిల్, పసుపు యాడ్ చేసి ముక్కలకు పట్టించి పక్కన ఉంచాలన్నమాట. ఇప్పుడు మిక్సర్ జార్లో ఒక 2 ఉల్లిగడ్డ ముక్కలు, ఇంకా 4-5 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా జీడిపప్పు, కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి పేస్ట్ లాగా. తర్వాత కడాయిలో 100 గ్రాముల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుంటే పచ్చి స్మెల్ పోయే వరకు దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేసి మంచి ఫ్లేవర్ అనేది ఇచ్చేస్తుంది అన్నమాట ఈ యొక్క చేపల పులుసుకి. అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. పక్కా తెలంగాణ స్టైల్లో ప్రిపేర్ చేసేటువంటి ఈ చేపల పులుసు అందరికీ నచ్చి తీరాల్సిందే. ఇందులో చేపల పులుసులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటే చాలు, ఆ టేస్ట్ చెప్పలేనంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఆకులు కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అడుగు పట్టకుండా మెల్లిగా మనము కదుపుతూ ఉండాలి. అదేవిధంగా కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. నేను మాత్రం ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలో మనము కొద్దిగా పచ్చి ధనియా పౌడరు, అదేవిధంగా ముందుగా ప్రిపేర్ చేసినటువంటి జీరా మెంతుల పిండి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడు చేపల కర్రీకి మంచి టేస్ట్తో పాటు మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఈ స్టైల్లో మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పక్క తెలంగాణ స్టైల్లో ఈ యొక్క చేపల పులుసు. దీనికి టేస్ట్ బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇందులో మనకి కావాల్సినంత సూప్ అనేది ప్రిపేర్ అవుతుంది. కొద్దిగా వాటర్ మరిగే టైంలో ముందుగా మనము ఒక 50 గ్రాముల వరకు చింతపండు తీసి జ్యూస్గా ప్రిపేర్ చేసి ఉంచామన్నమాట. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యే టైంలో ఆ చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చింతపండు రసము మనం వాటర్ మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ ఫ్లోట్ అయిన టైంలోనే మనం యాడ్ చేయాలి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి మెథడ్ చూపిస్తున్నాను. దీనిలో కావాలంటే ఇంకా కాస్త పచ్చిధనియా పౌడరు, అదేవిధంగా జీరా మెంతుల పిండి ఇంకా కొంచెం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఫిష్కి పసుపు, సాల్ట్ ఇంకా ఆయిల్ మనం యాడ్ చేసి కలిపి పెట్టాం కదా, దాన్ని మరలా శుభ్రం చేయాలి. పూర్తిగా ఫిష్ అనేది నీచు స్మెల్ అనేది పోయి నీట్గా ఉంటాయి అన్నమాట. అలా వాటర్ మొత్తం కూడా వడకట్టేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఫిషెస్.
క్లోజ్ చేయాలి. దాదాపు అయితే ఒక 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుంది. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయింది అంటే ఇంకా పీసెస్ అన్నీ కూడా ఉడికిపోయినట్టే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చేపల పులుసుకి హై ఫ్లేమ్లో చేపలు ఉడికించవద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా మీకు చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. తెలంగాణ స్టైల్లో మాత్రమే మేము ఇలాగే ప్రిపేర్ చేస్తాము. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ చేపల పులుసు కర్రీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్ వల్ల పర్ఫెక్ట్గా ఒకవేళ వీడియో రాకపోయినా ఎక్స్క్యూజ్ చేయగలరు. ఈ వీడియో కాక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.